హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటలకు జరుగును. అనగా మే 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన జరుగును. స్థలం హరిహర కళాభవన్, సికింద్రాబాద్. సమస్యలతో బాధపడుతున్నారా? వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారా? అపవాది చీకటి చేతబడి శక్తులతో వేధించబడుతున్నారా? గర్భఫలం లేక బాధపడుతున్నారా? అయితే రండి, పాల్గొనండి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని అద్భుతాలు పొందుకున్నారు. మీరును రండి, యేసయ్య ద్వారా అద్భుతాలు పొందుకొనండి. దైవజనులు, ప్రవక్త పాల్ పృథ్వీ గారు మరియు సిస్టర్ సుజాత పృథ్వీ గారు వాక్యం అందించి మీ కొరకు ప్రార్థించెదరు. ఏదైనా దేవునితో ఒక మాట చెప్పుకోతున్నా. నీకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నా. నువ్వు ఇప్పుడు ఈ 30 రోజులు లేక 31 రోజులు, ఎన్ని రోజులు అన్ని రోజులు ఈ వాగ్దానాన్ని చూసుకుంటూ నువ్వేమవ్వాలి? ప్రయాణం చేయాలి. ఈ నెలలో దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ ఏ విషయాల్లో బంధించబడ్డావో, ఏ ఏ విషయాల్లో సమస్యలతో ఊగిపోతున్నావో, ఏ ఏ విషయాల్లో అపవాది నిన్ను బంధించాడో ఆ బంధకాలలో నుంచి నిన్ను విడిపించాడలా. మాసములో దేవుడు నీకిస్తున్న వాగ్దానము నీ జీవితంలో విడుదల కార్యములు జరిగే మాసము. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలులారా, వారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఏమయ్యా ఈ శాపకరమైన జీవితం నుంచి మమ్మల్ని విడిపించు. వారు దేవుని దగ్గరకు వచ్చారట. దేవుని దగ్గర మోకరించి అన్ని లక్షల మంది ప్రజలు, అయ్యా మమ్మల్ని విడిపించాయ్యా, 400 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, 400 సంవత్సరాల నుంచి మా పితరుల కాలం నుంచి మేము శోధించబడుతున్నాం, మా జీవితం అంతా శాపకరంగా ఉంది, నాశనమైపోతున్నాం, కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, అవమానించబడుతున్నాం, హేళన చేయబడుతున్నాం. ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించు. అడగాల, నువ్వు కూడా అడగాల. ఆయన మాట్లాడకుండా ఉండడానికి ఆయన చెట్టు కాదు. ఆయన నువ్వు ప్రార్థిస్తుంటే, కేకలు పెడుతుంటే, ఏడుస్తుంటే, కన్నీరు గారుస్తుంటే చూస్తూ ఉండడానికి, మౌనంగా ఉండడానికి ఆయన విగ్రహము కాదు, విగ్రహము కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చలించే దేవుడు. అందుకని ఏలి అంటున్నాడు, చెయ్యి 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 ప్రార్థన చెయ్యను. వాళ్ళట ఉదయం నుండి సాయంత్రం మధ్యాహ్నం దాకా కేకలు పెట్టారట. కేకలు పెట్టి ఒళ్ళు కోసుకున్నారట, కత్తులతో పొడుచుకుంటున్నారట, కేక రక్తం గారిపోతుందట. ఈ మధ్యలో ఏలియా భోజనం చేసి కాసేపు పడుకుని లేచి వచ్చాడు. ఏమయ్యా వచ్చాడా? రాలేదే. ఆయన వచ్చి నిలబడ్డా, వచ్చి 2 మాటలు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా పరలోకము నుండి, ఆకాశము నుండి ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, నీ దేవుడు నీ మాటలు వినే దేవుడు, నీ దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు, నీ దేవుడు నువ్వు ఆపత్కాలములో మర్ర పెడితే నీ దగ్గరకు వచ్చి నీ కొరకు చూసే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయులు, అయ్యా మా స్థితి బాగా. ఏదైనా దేవుడు నీతో ఒక మాట చెప్పుకోతున్నా. నీకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు ఇప్పుడు ఈ 30 రోజులు లేక 31 రోజులు, ఎన్ని రోజులు అన్ని రోజులు ఈ వాగ్దానాన్ని చూసుకుంటూ నువ్వేమవ్వాలి? ప్రయాణం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేన్ని చూస్తూ చేయాలి? మేలో నీకు దేవుడిస్తున్న వాగ్దానం.
దేవుడు నీతో మాట్లాడుతున్న వాగ్దానం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయం 15వ వచన భాగంలో నీ కొరకు దేవుడు ఈ మే మాసములో దేవుని వాగ్దానాన్ని నీకు అందజేస్తున్నాడు. ఏమిటా మాట? ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. చూడండి, నేను నిన్ను విడిపించెదను. మే మాసములో దేవుడు నీకిస్తున్న వాగ్దానము నీ జీవితంలో విడుదల కార్యములు జరిగే మాసము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మే మాసములో దేవునితో చెబుతున్నాడు విడుదల కార్యాలట, విడుదల కార్యాలట. ఈ కీర్తన భాగమును భక్తుడైన ఆసాపు రాశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆసాపు ద్వారా వ్రాయించాడు. నా వైపే చూడండి. ఇంకా మీ బైబిల్ తెరవసరలా. రాసుకునే మాటలు ఏదైనా ఉన్నప్పుడు, మీకు ఆసక్తికరమైన మాటలు ఏదైనా పాయింట్స్ పడుతున్నప్పుడు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ నా వైపే చూడాలి. ఇది ఏ నెల? విడుదల పరిచే నెల. చెప్పండి, ఏ నెల ఇది? ఎవరైనా మిమ్మల్ని ఇది ఏ నెల అంటే మీరు ముందేం చెప్పాలా? మాకు విడుదల నెల. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల, విడుదల, విడుదల పరిచే నెల. దేవుడు అంటున్నాడు దేవుని యొక్క ప్రజలతో, ఆపత్కాలములో నువ్వు నాకు మొర్ర పెడితే నేను నిన్ను విడిపిస్తా. దేవుడట విడిపిస్తాడట, దేవుడట విడుదల చేస్తాడట. ఈ నెలలో దేవుడు అంటున్నాడు నువ్వు ఏ ఏ విషయాల్లో బంధించబడ్డావో, ఏ ఏ విషయాల్లో సమస్యలతో ఊగిపోతున్నావో, ఏ ఏ విషయాల్లో అపవాది నిన్ను బంధించాడో ఆ బంధకాలలో నుంచి నిన్ను విడిపించాడలా. గట్టిగా హల్లెలూయా అనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. ఏప్రిల్ నెల వరకు సాతానుడు నిన్ను కొన్ని విషయాల్లో బంధించి ఉండొచ్చు. ఏప్రిల్ నెల వరకు అపవాది నీ మార్గాలను బంధించి ఉండవచ్చు. ఏప్రిల్ నెల వరకు కొన్ని పనుల్లో నిన్ను సాతానుడు ముందుకు వెళ్ళకుండా బంధించి ఉండొచ్చు. ఏ విషయాల్లో అపవాది నిన్ను బంధించాడో, ఓ రబాషహత, నిన్ను ఆ బంధకాలలో నుంచి దేవుడు అంటున్నాడు నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా. ఎప్పుడు విడిపిస్తాడంటేనట నీవు ఆయనకు మొర్ర పెడితే. చెప్పండి, ఎప్పుడు విడిపిస్తాడు? ఎప్పుడు విడిపిస్తాడు అంటే ఈ నెలంతా నువ్వేం చేయాలి? మొర్ర పెట్టాలి, నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని వైపు చూడాలి, దేవుని దగ్గరకు రావాలి, దేవుణ్ణి అడగాలి. నువ్వు అడిగితే ఆయన అంటున్నాడు నేను నిన్ను విడిపిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నువ్వు ఏ ఏ విషయాల్లో బంధించబడ్డా, నీ జీవితంలో ఎక్కడ నువ్వు స్ట్రక్ అయిపోయి, ఎక్కడ నిన్ను అపవాది నాశనపరుస్తున్నాడో, ఈరోజు వాటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు ఈ నెలంతా నిన్ను విడిపించుకొని తీసుకెళ్తాడట. ఇక విడిపించబడ్డావు అంటే నువ్వు ఆ దరిద్రత నుండి, ఆ దీనస్థితి నుంచి నువ్వు బయటకు వచ్చినట్లు లెక్కే. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలులారా, వారు వచ్చి అడుగుతున్నారు, అయ్యా ఏమయ్యా ఈ శాపకరమైన జీవితం నుంచి మమ్మల్ని విడిపించు, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించు, ఈ భయంకరమైనటువంటి కఠిన పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని 20 లక్షల మంది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? చూడండి, ప్రార్థన చేస్తేనే దేవుడు ఎప్పుడు విడిపించాడంటే వారిని ప్రార్థన చేసినప్పుడు. ప్రార్థన చేయకుండా, మొర్ర పెట్టకుండా, దేవుని దగ్గరకు రాకుండా దేవుడు వారు విడిపించలేడు. వారు దేవుని దగ్గరకు వచ్చారట. దేవుని దగ్గర మోకరించి అన్ని లక్షల మంది ప్రజలు, అయ్యా మమ్మల్ని విడిపించయ్యా, 400 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం,
400 సంవత్సరాల నుంచి మా పితరుల కాలం నుంచి మేము శోధించబడుతున్నాం. మా జీవితం అంతా శాపకరంగా ఉంది, నాశనం అయిపోతున్నాం, కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, అవమానించబడుతున్నాం, హేళన చేయబడుతున్నాం. ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించు. అడగాల, నువ్వు కూడా అడగాల. అనేక సంవత్సరాల నుంచి మా పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రభువా, అనేక సంవత్సరాల నుంచి మా పరిస్థితులు మారడం లేదు ప్రభువా, అనేక సంవత్సరాల నుంచి మా కుటుంబంలో ఈ శాపం పోటలేదు ప్రభువా, అనేక సంవత్సరాల నుంచి మా కుటుంబంలో ఈ పేదరికం పోటలేదు ప్రభువా, అనేక సంవత్సరాల నుంచి మా కుటుంబంలో దరిద్రత పోటలేదు ప్రభువా, అనేక సంవత్సరాల నుంచి మా కుటుంబ పరిస్థితులు ఎలాగైనా ఉన్నాయి, శాపకరంగా ఉన్నాయి, నాశనకరమైన గోతిలో మేము ఉన్నాం. మమ్మల్ని నువ్వేం చేయాలంటే విడిపించయ్యా అని నువ్వు కూడా ఇశ్రాయేలీయులు అడిగినట్టు ఈ నెలలో నువ్వు దేవుణ్ణి అడగాలి. వారు అడిగారు, వారు దేవుని వద్దకు వచ్చి అడిగారు, వారు దేవుని సన్నిధిలో మోకరించి అడిగారు. అడిగినప్పుడు ఆయన వినకుండా వెళ్ళిపోవడానికి ఆయన రాయి కాదు, ఆయన మాట్లాడకుండా ఉండడానికి ఆయన చెట్టు కాదు. ఆయన ప్రార్థిస్తుంటే, కేకలు పెడుతుంటే, ఏడుస్తుంటే, కన్నీరు గారుస్తుంటే చూస్తూ ఉండడానికి, మౌనంగా ఉండడానికి ఆయన విగ్రహము కాదు, విగ్రహము కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చలించే దేవుడు. అందుకని ఏలి అంటున్నాడు, చెయ్యి 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 ప్రార్థన చెయ్యని అంటున్నాడు. వాళ్ళట ఉదయం నుండి సాయంత్రం మధ్యాహ్నం దాకా కేకలు పెట్టారట. కేకలు పెట్టి ఒళ్ళు కోసుకున్నారట, కత్తులతో పొడుచుకుంటున్నారట, రక్తం గారిపోతుందట. ఈ మధ్యలో ఏలియా భోజనం చేసి కాసేపు పడుకుని లేచి వచ్చాడు. ఏమయ్యా వచ్చాడా? రాలేదయ్యా. చూడండి మరి ఎటు వెళ్ళాడో, బిజీగా ఉన్నాడేమో ఎక్కడన్నా, మీ దేవుడు బిజీగా ఉన్నాడేమో చూడండి. ఆగా ప్రవక్త గారు, మా దేవుడు వస్తాడు, ఆగండి. రా 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 కోపం రారా 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 ఎక్కడొస్తాడు? వీళ్ళు అరుస్తుడు లేగటిలే. చూశాడు. ఏలి అన్నాడు, ఇంకా ఆయన రాడు కానీ ఒకసారి నేను వస్తాను ఆగండి అన్నాడు. ఆయన వచ్చి నిలబడ్డాడు, వచ్చి రెండు మాటలు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా పరలోకము నుండి, ఆకాశము నుండి అగ్ని దహించగ్గినట. చెప్పండి, అగ్ని వచ్చేసింది ఆ స్థలంలోకి. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, నీ దేవుడు నీ మాటలు వినే దేవుడు, నీ దేవుడు నీ ప్రార్థన వినే దేవుడు, నీ దేవుడు నువ్వు ఆపత్కాలములో మర్ర పెడితే నీ దగ్గరకు వచ్చి నీ కొరకు చూసే దేవుడు అయ్యున్నాడు. ఇశ్రాయేలీయులు, అయ్యా మా స్థితి బాగలే, మా పరిస్థితి బాగలే, మేము చాలా అవమానించబడుతున్నాం, కష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నామయ్యా, మమ్మల్ని విడిపించయ్యా, ఈ దేశం నుంచి, పరిస్థితుల నుంచి మమ్మల్ని బయటికి తీసుకెళ్ళయ్యా అని అడగగానే ఆ శాపకరమైన జీవితం నుండి, వాళ్ళ తాత ముత్తాతల నుంచి అనుభవిస్తున్న శాపం, కఠినత్వం నుంచి దేవుడు విడిపించడానికట ఎవరినో పంపటం కాదు కానీ ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి, ఆయనే. చెప్పండి శారమ్మ గారు. అసలు ఇక్కడ మాట మీకు జ్ఞాపకం వచ్చిందా? నిన్ను విడిపించడానికి ఎవరో కాదు, ఆయనే దిగి వస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. నీ దైవజనుడు దేవునికి ఒక సపోర్ట్ అంతే. ఎందుకు సపోర్ట్ అంటే, ఆయన ఆత్మరూపములో ఉండి కనబడడు గనుక, నీకు కనబడడానికి ఒకడు కావాలి గనక సేవకుడు ఇక్కడ. హల్లెలూయా. ఎవరి కొరకు? ఆయన కొరకు, ప్రతినిధిగా. కానీ ఇక్కడ వర్క్ చేసేదంతా ఎవరంటే ఆ అదృశ్యుడైన దేవుడే. అందుకని మీరేం చేయాలంటే, ఇక్కడ భౌతికంగా కనపడుతున్న నన్ను చూస్తూ ఉన్నప్పుడు మీకు ఎవరు కనపడాలంటే అదృశ్యుడైన దేవుడు కనపడుతుండాల. హల్లెలూయా. వచ్చాయి మోషే. ఎక్కడో ఉన్నాడు మహానుభావుడు అడవిలో.
మందన కాస్తాడట. మోషే మందన కాస్తాడు. దేవుడు మోషేతో మాట్లాడాలని కొన్ని పొదలోకి దిగిపోయాడు. పొదలోకి వచ్చాడు. పొదలోకి వచ్చి పొదలో నుంచి మాట్లాడుతున్నాడు. ఏ మోషే, చూడు చూస్తుంటే ఎక్కడ ఎవరు కనపడలే. ఇటు చూడు అన్నాడు. చూస్తే పొద, మంటలు మంటలు. బా హల్లెలూయా. ఇటు చూస్తే ఆయన కూడా కనపడుతుంది. పొద మండుతుంది, కానీ పొద కాలిపోటలా. పొదలో మంట వస్తుంది, కానీ పొద కాలడంలే. ఆశ్చర్యంగా చూశాడు దేవుడు. దేవుడితో మోషే అడుగుతున్నాడు, నువ్వెవరివని చెప్పాలి. మోషేతో దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. వెళ్ళా. మరి మోషే ఫరో మీదకి వెళ్ళాలంటే ఫరో పెద్ద లీడర్, నాయకుడు, రాజు, సైన్యం ఉంది, ఆయనకి పెద్ద సైన్యం ఉంది. మోషే అనుకున్నాడు మరి AK-47 ఇచ్చి పంపుతాడేమో అనుకున్నాడు. వాడు మీద ఎట్లా వెళ్ళాలన్నాడు. ఏముంది నీ చేతులు అన్నాడు. కర్ర ఉందాయా, గొడ్లు కాయడానికి వచ్చాక మేకల మందన కాయడానికి వచ్చాక ఆ కర్రతో నిన్ను నేను తీసుకుని వినిపిస్తా. కర్ర ఏముందో అన్నాడు. కర్రలో ఏముంది అన్నాడు. ఏముందా, పడేయి అన్నాడు. పడేస్తే పాము. పట్టుకో అన్నాడు. పట్టుకుంటే కర్ర అయింది. పదా, దీని ద్వారా నా మహిమను ఐగుప్తు దేశంలో చూపిస్తా. ప్రపంచ చరిత్రలో ఫరోని ఎదుర్కోవటానికి ఎవరికి దమ్ము సరిపోలే. అటువంటి ఫరోని కర్రతో ఎదిరించడానికి బయలుదేరాడు. దాని అర్థం ఏంటంటే దేవుడు తన సేవకుడితో ఉంటే కర్ర అయినా చీపురు పొల్లైనా చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విడిపించాడు. శాపకరమైన జీవితాన్ని విడిపించాడు. భయంకరమైన అవహేళనకరమైన జీవితంలో నుంచి విడిపించాడు. వాడిని విడిపించి దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వాదకరమైన దేశంలోకి తీసుకొని వెళ్ళాడు. ప్రియ సంగమా, నీ జీవితంలో కూడా శాపాన్ని అనుభవిస్తున్నావా? నీ జీవితంలో భయంకర అవహేళన అనుభవిస్తున్నావా? నీ జీవితంలో శాపం అంటే తెలుసా? తరతరాల నుంచి రోగం, తరతరాల నుంచి భయంకరమైన పేదరికం, తరతరాల నుంచి భయంకరమైనటువంటి పరిస్థితులు, బిడ్డలు పుట్టి చనిపోవడం, లేకపోతే నీ ఇంట్లో అసలు వివాహాలు జరగకపోవడం, లేకపోతే రకరకాలైనటువంటి కార్యాలు. అదేంట్రా ఆడు అలా ఉన్నాడంటే వాళ్ళ నాన్న అలాగే ఉండేవాడు రా, వాళ్ళ నాన్న కూడా అలాగే ఉండే, వాళ్ళ నాన్న కూడా అలాగే ఉండే, వాళ్ళ అమ్మ కూడా అలాగే ఉండేది. అంటే వీళ్ళ మీద శాపం ఏం చేసిందంటే తరతరాల నుంచి ఏలుబడి చేసుకుంటూ వచ్చింది. ప్రభు అంటున్నాడు, ఆ శాపం నుంచి నేను నిన్ను విడిపిస్తా. విడిపించి ఏం చేస్తావు? దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితులు మార్చేస్తా, నిన్ను ఆశీర్వాదకరముగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు నీ కుటుంబాన్ని ఆ పరిస్థితుల నుంచి విడిపించబోతున్నాడు, విడిపిస్తాడు. శాపం శాపం శాపం. చూడండి, చాలామంది కుటుంబాల్లో తాత తాగుబోతు, తాత తర్వాత తండ్రి తాగుబోతు, తండ్రి తర్వాత ఈ తండ్రి తాగుబోతు, ఈ తండ్రి తర్వాత మళ్ళీ ఈ కొడుకు తాగుబోతు, ఈ కొడుకు తర్వాత మనవడు తాగుబోతు, మనవడు తర్వాత మరొకడు తాగుబోతు. ఈ పరిస్థితులన్నీ కొన్ని కుటుంబాల్లో మనం చూస్తాం. వాళ్ళ నాన్న అలాగే తాగేవాడరా, అందుకని వీడు కూడా అలా తాగుతున్నాడు. వాడు తాత అలాగే తాగేవాడరా, వీడు కూడా అందుకే తాగుతున్నాడు. వాడు తాత అలాగనే అయిపోయాడురా, అలాగే చనిపోయాడురా, వీడు కూడా అలాగనే చనిపోతాడురా అని మనం చెప్పుకుంటుంటే వింటూ ఉంటాం. కానీ ప్రభు అన్నాడు, నువ్వు విన్నది చూడు, విన్నది నిజమే, కానీ నువ్వు దేవుని సన్నిధి కొరకు వచ్చి మొర్ర పెడితే నీ ఇంట్లో ఉన్న ఆ త్రాగుడు అనబడే భయంకరమైన శాపం నుంచి దేవుడు విడిపిస్తాడు.
హల్లెలూయా. ఏం చేస్తాడు దేవుడు? విడిపిస్తాడు. నీ భర్త త్రాగుపోతా, నీ తండ్రి త్రాగుపోతా, లేకపోతే నీ కొడుకు త్రాగుపోతా, లేకపోతే నీ ఇంట్లో నీ మనవడు త్రాగుపోతా, ఎవరు త్రాగుతున్నారు? ఆ వ్యసనం ఎవరికి వచ్చింది? సాతానుడు ఆ వ్యసనాన్ని పెట్టాడు, ఆ వ్యసనాన్ని వారిలో ఉంచాడు. ప్రభు అన్నాడు, నువ్వు మొర్ర పెడితే నేను ఆ భయంకరమైన వ్యసనము నుంచి, త్రాగుడు నుంచి నేను విడిపిస్తాను అని దేవుడు ఈ నెల నీకు వాగ్దానం చేస్తున్నాడు. గడిచిన నెలలో గుంటూరు పట్టణంలో జరిగిన తైలాభిషేక ఆరాధనకు చాలామంది త్రాగుబోతులు ఇచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నారు, ఈ దినం త్రాగుబోతులను విడిపించాలి. నువ్వు త్రాగుబోతులు ఎంతమంది ఉన్నారో లేపన్నాడు. ప్రభా, ఇంతమందిలో త్రాగుబోతులు లెగండి అంటే లెగుస్తారా అని నేనన్నా. అంటే ప్రభు అన్నాడు, లేచే మనస్సును వారికి నేను ఇస్తా. పరిశుద్ధాత్మ అన్నాడు, నేను వెళ్ళి వారిని ఒప్పింప చేస్తా. ఒప్పులో అనగానే ప్రకటించగానే త్రాగుబోతులు మొత్తం లేచి నిలబడ్డారండి. హల్లెలూయా. వాళ్ళు లేవగానే ఇటు పక్క కూర్చున్న వాళ్ళ భార్యలు వాళ్ళకెళ్ళి చూస్తున్నారు, ఏంటి ఇలా లేచాడు, తలక ఉంచుకొని ప్రార్థన చేసుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, వారి వద్దకు వెళ్ళి తైలం వేసి ఆ తైలం వారి మీద పోసి ప్రార్థన చేయపో అన్నాడు. నోట్లో వెయ్యి పో అన్నాడు. నేను వెళ్ళి అందరి మీద నోట్లో ఆ తైలం వేసి తల మీద పోసి ప్రార్థన చేస్తే వాళ్ళందరూ ఆ త్రాగుడు అనబడి వ్యసనము నుంచి విడిపించబడ్డారు. ఈరోజు వారు మాకు ఫోన్లు చేసి చెబుతున్న గొప్ప సాక్ష్యం ఏంటంటే, అయ్యా, త్రాగుడి మీద మాకు ఆ మనస్సు పోయిందయ్యా. ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది గడిచిన అదే గుంటూరు తైలాభిషేక ఆరాధనలో. పెళ్ళైన దగ్గర నుంచి 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు గుర్తులేదు నాకు. పెళ్ళైన దగ్గర నుంచి ఇక భర్తట అసలుకి ఏం లేదట, రోజు తాగడమేనట. ఇంటికి వచ్చి తల్లిని తండ్రిని అడిగేదట, అమ్మా నాకు ఈ త్రాగుబోతుడిని ఇచ్చేసారేంటమ్మా, ఈ త్రాగుబోతుడు సంపాదన లేనోడిని ఇచ్చినా ఏదో ఒక రీతిగా మేము బ్రతుకుతాం పని చేసుకునైనా, కానీ త్రాగుబోతుడిని ఇస్తే సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, వీడి వలన కుటుంబం అంతా పాడైపోతుందమ్మా అని ఏడుస్తుంటే ఆ తల్లిదండ్రులు అన్నారట, బిడ్డ ఏం చేద్దాం బిడ్డ, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి. ఓ కన్నీరు గార్చి, దుఃఖం, వేదన, కన్నీరు, అబ్బా అది ఎంత భయంకరంగా. ప్రేరాలు తీసుకెళ్ళిందట. తీసుకెళ్ళి ప్రతిరోజు ఆయన చూడకుండా అన్నం లేస్తుందట. ఆయన అన్నం తింటున్నాడట. సాయంత్రం కల్లా గమనిస్తుందట, తాగడానికి వెళ్ళట్లేదట. హల్లెలూయా. ఎవరు చెప్పలేదట, త్రాగొద్దని ఎవరు మాట్లాడదు. ఈమె ప్రార్థన చేసుకుని ప్రేయర్ ఆయిల్ అందులో వేసిందట, అన్నం లేస్తుందట. ప్రతిరోజు నెల రోజులు వేసాను అంది. త్రాగమంటేనట, చీ నేను త్రాగబుద్ధి కావట్లేదు దాన్ని అనవసరంగా. అమ్మాయి చెప్తుంది, నా భర్త ప్రేయర్ ఆయిల్ భోజనం లేచి పెట్టాను తెలియకుండా, విశ్వాసముతో దైవజనులతో ప్రార్థన చేయించాను. ఈరోజు నా భర్త త్రాగడం లేదు, చక్కగా పనిచేస్తున్నాడు. నేనేమంటానంటే, నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో అడిగితే ఈరోజు ప్రభు అన్నాడు, త్రాగుబోతు భర్తలు, త్రాగుబోతు పిల్లలు, త్రాగుబోతు కుటుంబాలు అన్నీ ఈ నెలలో ఏమవ్వాలంటే విడిపించబడాలి. గట్టిగా చెబుదామా? ఇక మన ఇంట్లో త్రాగేవారు ఉండకూడదు. దేవుడితో ఒక తీర్మానం చేయి. ప్రభువా, నా భర్త రోజుకింత తాగేవాడయ్యా, నెలకి ఇన్ని త్రాగుడు ఖర్చు పెట్టాడు ప్రభువా, 1 సంవత్సరం పాటు ఈ త్రాగుడికి ఎంత ఖర్చు పెట్టాడు అంత నీ సన్నిధికి ఇచ్చేస్తా ప్రభువా, ఇక తాగుడు మాన్పించాలని అడుగు. ఖచ్చితంగా దేవుడు నీ భర్తని లాక్కొని వస్తాడంట. హల్లెలూయా చెప్పండి. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో అనారోగ్యాలు రాకుండా ఉండటం కొరకు ముందుగానే దేవుని కొంత కానుకేస్తుంటారు ప్రతి నెల. కొంతమంది అది మెడికల్ ఫీజు అనమాట దేవునికి. హల్లెలూయానండి. అంటే అర్థం ఏంటి? ఏ జబ్బు మా ఇంట్లో రాకుండా చేయి ప్రభు, నేను నెలకి ఇంత కానుకిచ్చుకుంటానని ఇచ్చుకుంటుంటారు. అటువంటి వారి జీవితాలు దేవుడు ఏం చేస్తాడంటే ఏ అనారోగ్యం వారి ఇంట్లోకి రాకుండా కాపాడతాడు. హల్లెలూయా చెప్పట్లేదు మీరేం చేస్తారు? దేవునికి ఇచ్చేట్లు తీసుకొని మీ ఆరోగ్యాల కోసం ఖర్చు పెట్టుకుంటున్నారు.
అందుకని మీ ఆరోగ్యాలు అనారోగ్యాలు అయిపోతున్నాయి. దేవుని సన్నిధిలో ఒక కమిట్మెంట్ ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక నిబంధన కలిగిన జీవితం జీవించాలి. ఈ దినము దేవుడు నీకు చెబుతున్నాడు, నీ కుటుంబంలో ఎవరు త్రాగుబోతులుగా ఉన్నారో, ఏ శాపం ఉన్నదో, ఏ భయంకరమైనటువంటి బలహీనతలు నీ కుటుంబంలో ఉన్నాయో దేవుడు అంటున్నాడు, వాటి నుంచి నేను విడిపిస్తాను, విడిపిస్తాను, విడిపిస్తాను. రెండోది శాపము నుంచి విడిపించేది. రెండోది ఏంటంటే నీ అప్పుల నుంచి విడిపిస్తాడు దేవుడు. చెప్పండి, ఈ నెల ఏం చేస్తాడు దేవుడు? నీ అప్పు నుంచి విడిపిస్తాడు దేవుడు. దేవుడు విడిపిస్తే నీ అప్పంతా తీరిపోయి నువ్వే అప్పిచ్చేవాడిగా మారతావు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు నీ అప్పు నుంచి నిన్ను విడిపిస్తే నీవు అప్పుల్ని తీరిపోయి నువ్వేం చేస్తావు తెలుసా? అప్పిచ్చే వ్యక్తిగా మారిపోతావు. మనం బైబిల్లో చూస్తాం కదా, ఎలీషా ప్రవక్త దగ్గర ఒక దైవజనుడు ఉండేవాడు. ఆ దైవజనుని భార్య, అంటే శిష్యుని భార్య అప్పైపోయింది, కుటుంబం అప్పులైపోయింది. ఆ అప్పులైపోయిన సమయంలో అప్పులలో వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి మీద పడుతున్నారు, అప్పులలో వచ్చి వేధిస్తున్నారు, పిల్లల్ని తన ఇంటికి జీతానికి పంపమని అడుగుతున్నారు. అటువంటి తరుణంలో ఆ సహోదరి దైవజనుడి దగ్గరకు వచ్చింది. దైవజనుడు ఒక సలహా ఇచ్చాడు. ఏమన్నాడు? నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగినప్పుడు, చెప్పండి, నీ ఇంట్లో ఏముందమ్మా అన్నప్పుడు దైవజనుడికి అబద్ధం చెప్పలేదు. చెప్పండి, అబద్ధం చెప్పలేదు. నువ్వు అబద్ధం చెప్పితే దేవుడు అద్భుతం చేయడు. నీ దగ్గర ఎంత ఉన్నాయి అని దేవుడు నిన్ను అడిగినప్పుడు, ప్రభువా నా దగ్గర ఇంత ఉన్నాయి, నా ఇంట్లో ఇంత ఉన్నాయి, నా జీతం ఇంత, నా నెల జీతం ఎంత, నువ్వు క్లియర్గా దేవుడికి చెప్పాలి. నువ్వేం చేస్తున్నావు? కొద్దిగా దాచుకొని కొద్దిగా దేవుని దగ్గర తీసుకొచ్చి ఇదే నా జీతం అంటున్నావు. అందుకనే వాళ్ళు అప్పటికప్పుడే చచ్చిపోయేలా దేవుడు చేశాడు. ఎవరిని? అపోస్తల కార్యముల గ్రంథంలో చెప్పండి, అననీయ సప్ఫీరాలను. దేవుడి దగ్గర అబద్ధం చెప్పొద్దు, వాస్తవం చెప్పాలి, యథార్థత చెప్పాలి. నీ దగ్గర ఏముంది అని అడిగాడు. నూనె ఉన్నదన్నాడు. నూనె అనగానే, అయితే నువ్వు వెళ్ళి ఊరు బయట వెళ్ళి పాత్రలు తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకో, తలుపు వేసుకో, దానిలో నీ నూనె చేసా తీసుకొని అందులో పోసుకుంటూ పో అన్నాడు. దైవజనుడు చెప్పగానే ఊరి లోపలికి వెళ్ళి సామాన్లన్నీ అడుక్కొచ్చింది అప్పు. తలుపు వేశారు బిడ్డలు. వారు ఆ గదిలో నూనె తీసుకొని పాత్రలో పోయటం ప్రారంభించింది. ఎంత విశ్వాసం అంటే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్నిటికంటే గొప్ప సంగతి ఆమెలో ఉన్న విశ్వాసం. ఇప్పుడు ఆమె దగ్గర ఏముంది? కొంచెం నూనె ఉన్నది. పాత్రలు ఏం తెచ్చింది? వాళ్ళ పిన్నమ్మది తెచ్చింది, పెద్దమ్మది తెచ్చింది, చిన్నమ్మది తెచ్చింది, పెదనాన్న తెచ్చింది, బాబాయ్ తెచ్చింది, ఇంటి పక్క వాళ్ళు తెచ్చింది, ఇంటి వెనకాల వాళ్ళు తెచ్చింది, తెలిసిన వాళ్ళు అందరూ పాత్రలు తెచ్చింది. ఆమెకు మంచి పలుకుబడే ఉంది, బాగానే పలుకుబడి ఉంది, బాగానే ఉంది. ఎందుకు పలుకుబడి ఉందంటే అందరి దగ్గర అప్పులు తెచ్చింది కదా, అందుకే అంత పలుకుబడి ఉంది ఆమె దగ్గర. ఆ అప్పులు తెచ్చినట్టుగా పాత్రలను తెచ్చింది. అద్భుతం ఏంటంటే, అన్ని అప్పులు చేసినా కూడా ఇంకా ఒక పాత్రలు ఇచ్చారంటే ఆ క్యారెక్టర్ మంచిది ఉండాలి. హల్లెలూయానండి, హల్లెలూయానండి, హల్లెలూయానండి. లేకపోతే ఇంకా అప్పులు తెచ్చిన ఒక పాత్రలు ఇస్తారు. ఎవరు? నువ్వు ఆ అప్పు తీర్చలేదు, మళ్ళీ డేక్ష ఎందుకమ్మా, పో అంటారు. కానీ ఇచ్చారు అంటే ఆవిడ క్యారెక్టర్ మంచిది, అంటే తిరిగి ఇచ్చే స్వభావం కలిగిన వ్యక్తి. కొంతమంది తిరిగి ఇవ్వరు, కొంతమంది తిరిగి ఇచ్చే గుణం ఉండదు, తిరిగి ఇచ్చే స్వభావం ఉండదు, తిరిగి ఇచ్చే బుద్ధి ఉండదు. కనుక ఈవిడది అలాంటిది కాదు. అయితే ఆమెలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే, నూనె కొంచెము ఉంది, పాత్రలు చాలా ఉన్నాయి. మరి దైవజనుడు చెప్పాడు కదా, పోసుకుంటూ వెళ్ళని ప్రార్థన చేసుకుంది. ప్రభువా నీ సేవకుడు చెప్పాడు ఇందులో కొంచెం ఉంది, అయినా సరే పోస్తానని పోసింది. ఒక డేక్షాలో పోసింది, పెద్ద డేక్ష. అది పోస్తుంటే వస్తుంది, పోస్తుంటే వస్తుంది, పోస్తుంటే వస్తుంది. అది నిండిపోయింది. ఇంకో దానిలో పోసింది, ఇంకా వస్తుంది, ఇంకో దానిలో పోసింది, అన్నీ పోసేసింది. పోసేసిన పాత్రలను నిండిపోయింది. అద్భుతం చూడండి. మీరు లేఖనంది చాలా జాగ్రత్త చదవాలా, ఇది ఉత్తిగా చదివితే కుదరదు. పాత్రలను నిండిపోయినాయట. గబగబ దైవజనుడి దగ్గరకు వచ్చింది. దైవజనుడా అన్ని పాత్రలు పోసేసానండి. అయితే దైవజనుడు అన్నాడు, దాన్ని తీసుకెళ్ళి అమ్ముకోపో అన్నాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ తర్వాత ఆ పాత్రలో నూనె పోయిద్దంటే అక్కడ ఆగిపోయిందట, నిలిచిపోయిందట.
నిలిచిపోయిందట. తన అవసరత తీరే వరకు వచ్చింది, తన అక్కర తీరే వరకు వచ్చింది. తన అక్కర తీరే వరకు ఆ దార ఆగలేదు. నీ జీవితంలో నువ్వు పొందుకునే ఆశీర్వాదం ఎప్పటి వరకు రావాలో తెలుసా? చెప్పండి, ఎప్పటి వరకు రావాలో తెలుసా? నీ తరతరాలు ఆ ఆశీర్వాదం నీ వెంట దైవజనుడి దగ్గరకు వచ్చి చెబుతుంది, అన్నీ నిండిపోయినాయా. అసలు మళ్ళీ దైవజనుడి దగ్గర ఎందుకు వచ్చిందో? సేవకుడి మీద నమ్మకం. నేనేమంటానండి, మిమ్మల్ని నా వైపు చూస్తున్నారా? దైవజనుడు మీకు ఇప్పుడు ఏదైనా చెప్పినప్పుడు అది చెయ్యండి. దైవజనుడు నీకేదైనా చెప్పినప్పుడు నువ్వు అది చెయ్యి. నువ్వేదో సమస్య మీద వచ్చి చెబుతావు, దైవజనుడు అంటాడు నువ్వు ఇది చెయ్యి అంటాడు. నువ్వు అంటావు నేనే సమస్య మీద వస్తే పాస్టర్ గారు ఇది అడిగాడంట. నాకు దగ్గరగా 15 లక్షల చిల్లర డబ్బు కావాలి, నేను చాలా కట్టాల్సింది ఉంది పరిచర్యలో. ఒకసారి నా లైఫ్లో ఎప్పుడు అప్పు చేయలే, అప్పుడే అప్పు చేయడం. ప్రభు దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చొని 40 రోజులు ప్రార్థన చేశా. ప్రభు అన్నాడు చివరి దినం నీ అప్పు తీరుస్తాను అన్నాడు. నేను సంతోషించి ఆనందించే థ్యాంక్ యూ ప్రభు లెగిస్తుంటే అన్నాడు నీ దగ్గర ఏముందన్నాడు. నా దగ్గర ఉండి నీ దగ్గర ఎందుకు కూర్చుంటే ప్రభు అన్నా. నీ దగ్గర ఏముందో చెప్పు అన్నాడు. నా దగ్గర ఏమీ లేదన్నా. లేదు ఏమి లేకుండా ఉండదు, ఏదో ఒకటి ఉంటుంది చూడన్నాడు. ఏం కావాలి నీకన్నా? నీ దగ్గర డబ్బు ఎంత ఉందన్నాడు. ఆగింట్లో పోయి చూసి వస్తానని నా ప్రార్థన ఇంట్లోకి వెళ్ళి అన్నీ లేపుతున్నా. దీంట్లోకి వెళ్ళి అటు ఇటు ఆ డబ్బాలన్నీ తూలాడుతుంటే అన్ని 10 రూపాయల కాగితాలు దొరుకుతుంది. అన్నీ ఎత్తికాం, నేను దైవజనురాలు. మొత్తం లెక్క పెడితే 5,000 రూపాయలు. ఆ 5,000 రూపాయలు తీసుకొచ్చి దేవుడి దగ్గర మోకరించాను. నా దగ్గర 5,000 ఉన్నాయి అన్న. నేను చెప్తాను ఒక ఆయనకు నువ్వు ఈ కానుక పంపు అన్నాడు. నేనే లేక చేస్తాండి, నేను ఇంకొకరికి పంపడం ఏంటి ప్రభు అన్న. నేను చెప్పినట్టు చేయవయ్యా, నువ్వు నీ అప్పు తీరాలి వద్దా అన్నాడు. తీరాలన్న. పలానా దైవజనుడు పంప అన్నాడు. ఆయన పెద్ద ఆయనకి డబ్బులు ఎక్కడ కరువా, ఫుల్ డబ్బులు ఉన్నాయి అలాగన్నా. నువ్వు పంపరకుండా అన్నాడు. దేవుడు చెప్పాడు కదా అని వెంటనే ఆ డబ్బులన్నిటినీ బ్యాంకులు వేసి అవి డబ్బులను క్యాష్ చేసి వెంటనే ఒక చెక్ రాసి ఆ 5,000 రూపాయల చెక్ రాసి ఆయనకు పంపించాను. ఆయనకు పంపగానే నాకు పంపిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఒక ఉత్తరం, ఒక లెటర్ వచ్చింది. బ్రదర్, మీరు పంపిన కానుక మాకు అందింది, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు మీకు ఆకాశ వాక్యం ఇవ్వబోతున్నాడు. మీరు చెప్తే మీరు అద్భుతం, ఇది రియల్, నా లైఫ్లో మరవలేని మిరాకల్. 3వ రోజుకి నా డబ్బులు మొత్తం వచ్చినాయి. ఎవరెవరో వచ్చి ఇచ్చారు. ఇక ఎవరిస్తే మనకెందుకు, ఎవరిస్తే నీకెందుకు, నాకెందుకు. నా సమస్య దేవుడు తీర్చాడు. అప్పుడు నాకు అనిపించింది దేవుడు ఏది చెప్పితే మనము దాన్ని చేయాలి. దైవజనుడిగా మేము మీకు చెప్తాం, డాడీ మా కొరకు ఇది సమస్య వచ్చింది డాడీ, కొంచెం దీనికోసం ప్రేయర్ చేయండి డాడీ, ఇది తీరాలా, చాలా సమస్యలో ఉన్నాం అన్నప్పుడు నువ్వు ఇది చెయ్యి అంటావు. మీరేమంటారంటే నేనే సమస్యలో వస్తే వింటున్నారా, పాస్టర్ గారు ఏంటి ఇది అడిగాడు అంటారు. మళ్ళీ మీరేం చేస్తారు తెలుసు, వెళ్తా ఆటో ఎక్కగానే ఆటో పక్కన ఇటు పక్క ఆమె చెబుతూ ఇటు పక్క నేను సమస్యలు వెళ్ళాక పాస్టర్ గారు ఇలా అడిగారు అక్క. ఆమంటుంది అసలే కష్టం వెళ్తే నిన్ను ఆయన ఎట్ట అడిగాడు, ఆయన మంచి ఆయన కదా అట్టయితే. అలా అనుకుంటే సారెపతి విధవరాల దగ్గరికి ఏలియా వెళ్ళగానే ఏలియా అంటున్నాడు ముందు నాకు ఇవ్వు అంటున్నాడు. నేనే చచ్చిపోయేలాగున్నానయ్యా, ఈ కొంచెమే
పిండి ఉంది, నేను నా కొడుకు దీన్ని తిని ఇంక రేపటి నుంచి ఇక చచ్చిపోవడమే లేదు, ఇక డ్యూటీ మాకు ఏం లేదు, తినడానికి ఏం లేదు, ఇక ఇది తినేసి చచ్చిపోవడమే అని ఆయన అంటే, అమ్మా నువ్వు బతకాలని ఉందా? ఉంది, నాకు ఇవ్వు అన్నాడు. ఇప్పుడు ఏమేం చెప్పాలి అందరికీ, ఊరు అందరికీ? ఏనే భాష గారా బాబు, అసలే కరువులో కష్టంలో మనం ఉంటే మన ఇంటికి వచ్చి ఈయన అడుగుతున్నాడు అంటారు, మీరు చెప్తారు, ఊరు మొత్తం చెప్తారు. కానీ ఆమె ఏం చేసిందంటే ఎవ్వరు చెప్పలే, దైవజనుడు అడిగాడు, దేవుడు అడిగాడు అని అర్థం అనేది అనుకున్నది. అది తీసుకొచ్చింది రొట్టె, మొదటి అప్పమ్మను దైవజనుడి చేతిలో పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది లెక్క, అది దేవుని వాక్య క్రమం, అది దేవుని వాక్య పద్ధతి. కానీ అడిగితే మీరేం చేస్తారంటే, పాస్టర్ గారు అడిగాడు, పాస్టర్ గారు అడిగాడు, పాస్టర్ గారు నిన్నెందుకు అడుగుతాడు? ఏలియా అడగటలే, దేవుడు ఏలియా ద్వారా అడిగిస్తున్నాడు తన అవసరం తీర్చడానికి. నా అక్కర అలాగే తీర్చబడ్డది. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. ఆవిడ కూడా ఏం చేసిందంటే, ఏమున్నది అని అనగానే చెప్పింది, దైవజనుడు మాటకు లోబడింది, నూనె పోసింది, నిండుగా పాత్రలు నిండుగా ఉన్నాయి. దైవజనుడు చెబుతున్నాడు, ఇప్పుడు వెళ్ళి నూనె అమ్ముకోపో అన్నాడు. అమ్మేసింది, వా నూనె మొత్తం ఊరంతా అమ్మింది, కొట్టు పెట్టేసింది, పెద్ద నూనె షాప్, గానుగ నూనె, పెద్ద గానుగ నూనె, ఇచ్చట నూనె అమ్మబడు. అందరూ అంటున్నారు, మొన్నటి దాకా అప్పులైపోయా, కొట్టు పెట్టింది ఏంటిరా, రండి రండి, ఇచ్చట ఫ్రెష్ నూనె అమ్మబడు, కల్తీ లేని నూనె అమ్మబడును. నూనె అమ్మేసింది, అప్పు తీర్చేసింది, ఇంకా తన దగ్గర నూనె చాలా ఉన్నది. ఇక ఏం చేసింది తెలుసా, పెద్ద నూనె వ్యాపారం మొదలుపెట్టి అప్పు తీరి అప్పు ఇచ్చే వ్యక్తిగా దేవుడు తనను ఆశీర్వదించాడు. అప్పు బంధకాల నుంచి ఆ ఇంటిని ఏం చేశాడు, దేవుడు విడిపించాడు. ఈ మాసంలో, ఈ మే నెలలో నీ ఇల్లు అప్పులలో ఉందా? నీ అప్పు నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పట్లేదు. అప్పులు ఉన్న చేతులు ఎత్తండి. అది అసలు చేతులు ఎత్తని చెయ్యలేదు, రెండో మూడో తప్ప. క్రీస్తు యేసు నామములో మీ అప్పుల నుంచి మీరు విడిపించబడునుగాక. ఇవ్వండి, ఇంటికి వెళ్ళండి. మీ అప్పుల కాడి నుంచి మిమ్మల్ని దేవుడు ఏం చేసేది, ఈ నెలలో మీరు జూన్లో వాగ్దాన కూడికలో మీ సాక్ష్యాలన్నీ ఇవే రావాలా, హల్లెలూయా చెప్పాలా. మీరు రాగానే ఏం చెప్పాలా, ఈ మే నెలలో దేవుడు నా అప్పుల నుంచి నాకు విడుదల ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పగలిగే, సాక్ష్యం చెప్పగలిగే కృపలోకి దేవుడు ఈ నెలలో మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఒకటి, మీ శాపము నుంచి విడిపిస్తాడు. రెండు, మీ అప్పు నుంచి విడిపిస్తాడు. ఈ నెలలో దేవుడు అన్నాడు, మీ అనారోగ్యాల నుంచి విడిపిస్తాడు. చెప్పండి, ఇందులో నుంచి ఎప్పుడు విడిపిస్తాడంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి చెప్పాలి, అయ్యా నా అనారోగ్యం ఇది, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నా బాధ ఇది, నా రుగ్మత ఇది, నా దుఃఖానికి కారణం ఇది జబ్బు అని దేవుని దగ్గర నువ్వు అడిగితే, ఈ నెలలో దేవుడు అంటున్నాడు, నిన్ను నీ అనారోగ్యం, ఎన్నాళ్ళ నుంచి నీ అనారోగ్యం, నీ ఇంట్లో నీ ఒంట్లో ఎన్నాళ్ళ నుంచి భయంకరమైన రోగం, అది ఏ రోగమైనా కాదు. దేవుడు ఇశ్రాయేలుతో చెబుతున్నాడు, ఇశ్రాయేలులారా, ఐగుప్తు దేశములో కలిగిన ఏ రోగము నేను మీకు రానివ్వను. ఎందుకంటేనట, యెహోవానే నేను స్వస్థపరచువాడను. ఎవరైనా డాక్టర్ యేసు, చెప్పండి, యేసు ప్రభు వారికి ఏమని చెప్పండి, డాక్టర్ యేసు. ఆయన ఏం చదువుకున్నాడు చెప్పండి, ఎంబీబీఎస్ కాదు, ఏం చదువుకున్నాడు, సమస్తం అట. దేవుని స్తోత్రం చెప్పండి. మీ సమస్యలను ఆయన చదువుకున్నాడు. దేవుని స్తోత్రం. మీ రోగాలను ఎలా తగ్గించాలి ఆయనకు మాత్రమే తెలుసు. ఎలా తగ్గించగలడంటే, ఆయన రక్తపు ధారల ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు. యెషయా 53లో
ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన రక్తమును బట్టి, ఆయన గాయములను బట్టి మనకేమొస్తుందట? స్వస్థత, స్వస్థత, స్వస్థత. ఇప్పుడు చెప్పాలా, మే నెలలో దేవుడు మీ అనారోగ్యముల నుంచి, చెప్పండి చెప్పండమ్మా, మీ శరీరాల్లో అనారోగ్యాలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఏదో ఒక అనారోగ్యం లేకుండా ఏమి లేదు, ఏదో ఒక అనారోగ్యం ఉంది, చేతులు ఎత్తండి, చేతులు ఎత్తండి. ఏ అనారోగ్యమన్నా చేతులు ఎత్తండి, ఏ అనారోగ్యమన్నా చేతులు ఎత్తండి. యేసుక్రీస్తు నామములో మీ శరీరములో ఉన్న అనారోగ్యపు కాడి ఈ రోజున విర్రగొట్టబడును గాక. గట్టిగా లేరండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అనారోగ్యం నుంచి విడిపిస్తాడు. నీ భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతున్నావు. ఏప్రిల్ నెల అంతా సిక్కు. ఏంటమ్మా చర్చికి రాలేదు? అసలు నడవని లేదు పాస్టర్ గారు. ఏదమ్మా వంగిపోయి నడుతున్నావు? అసలు నడువంతా పని చేయలేదు. ఏంటమ్మా అట్లున్నావు? ఇట్లున్నావు ఏంటమ్మా? ఏం స్వరూపు అట్లున్నావు అన్నా అన్నాడు. వాళ్ళ ఆయన ఏంటంటే అప్పుడు డాడీ అసలు భయపడుతుంది డాడీ. ప్రభు అంటున్నాడు, ఈ నెలలో నీకు దాని నుంచి విడిపిస్తా. నీ ఇంట్లో అనారోగ్యం అనే ముచ్చట ఉండదు. నీ ఇంట్లో ట్యాబ్లెట్ అనేది కనబడకూడదు. నీ ఒంటి మీద ఘాటు పడకూడదు, కత్తి గాయం పడకూడదు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఆ హాస్పిటల్ బిల్లు అంతా చర్చికి రావాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎక్కడ రావాలి మరియమ్మ గారు? ఎక్కడ రావాలా? నీ హాస్పిటల్ బిల్లు ఎక్కడ రావాలి? చర్చికి రావాలి. నువ్వు తీర్మానం చేసుకో, ప్రభువా నేను హాస్పిటల్కి వెళ్ళకుండా మే అంతా ఉంచండి, మేలో ఒక ట్యాబ్లెట్ ఇవ్వకూడదు, మా ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉండాలి, అది మాడిపోయిన లైట్ నేను తెస్తా ప్రభు అని చెప్పి. అక్కడ లైట్ మాడిపోయింది, ఒక లైట్ తీసుకురండి ఎవరన్నా. ప్రభు ఒక ఫ్యాన్ తెస్తా ప్రభు అని చెప్పాలి, ఒక చైర్ తెస్తా ప్రభు అని, లేకపోతే చర్చికి తెస్తా ప్రభు. మే అంతా నాకు అసలు మెడిసిన్ హాస్పిటల్ గేట్ మీద దొక్కకూడదు ప్రభు. నా శరీరంలో రోగం అసలు ఇక పని చేయకూడదు, కనబడకూడదు, తొలగిపోవాలి. నేను ఇది చేస్తా ప్రభు. తీర్మానం చేయి. మే అంతా నీకు దేవుడు స్వస్థత ఇస్తాడు, అనారోగ్యం చూపిస్తాడు. జూన్ మొదటి వారం కానుకలు పట్టేటప్పుడు, సాక్ష్యాలు చెప్పేటప్పుడు లైట్లు పట్టుకొని, ఫ్యాన్లు పట్టుకొని మందిరానికి ఏం అవసరం ఉన్నదో అది నువ్వు తీసుకొని రావాలా. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎంత అద్భుతమైన సాక్ష్యాలు చెబుతున్నారంటే ప్రభు మీ సాక్ష్యాలు విని పరవశించట్లా, దుఃఖపడి ఏడ్చి బాధపడి పరలోకంలో ఆయన కూడా పిచ్చెక్కి ఎగురుతున్నాడు. ఎందుకని? దేవుడు నన్ను అస్సలు క్యాన్సర్ నా డాక్టర్ బతకదన్నారు, నువ్వు చచ్చిపోతావని చెప్పితే నేను తైలాభిషేకానికి వస్తే అయ్యగారు ప్రార్థించాక, అమ్మగారు ప్రార్థించాక క్యాన్సర్ నుంచి దేవుడు ఇప్పుడు నన్ను రిపోర్ట్లు అన్నీ మారిపోయినాయండి, దేవుడు స్వస్థపరిచాడండి, చూడండి రిపోర్ట్లు అని చెప్పి వెళ్తాను. హాస్పిటల్కి వెళ్తే ఎంత డబ్బులు అవుతున్నాయి చెప్పు? ఒక క్యాన్సర్ పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లక్షలు పెట్టాలి? వీళ్ళు ఎంత సింపుల్గా సాక్ష్యం చెప్పి వెళ్ళిపోతారంటే, అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 15 రోజులు హాస్పిటల్లో ఉండి బెడ్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు వెళ్తున్నాను యాడికి వెళ్తాను. నర్సులు ఏం చేస్తారు చెప్పండి? ఆటం కదా దానిలో చాలా పని, మొత్తం నీ బిల్లు ఎంత అయిందంటారు. కడతావా కట్టాల్సి. నువ్వు డాక్టర్కి అయితే బిల్లు కడుతున్నావు బాగు చేసినందుకు, మరి ఏసైకి ఏమి ఇచ్చావు? దాన్ని కృతజ్ఞత కానుకంటారు. సంఘానికి, సన్నిధికి, ఆయన నీ జీవితంలో చేసిన స్వస్థతకి, మేలుకి ఉత్త సాక్ష్యం ఎవడికి కావాలి? ఉత్త సాక్ష్యం కాదు, కృతజ్ఞతను దేవుడికి చెల్లించాలి. నయమాను స్వస్థత పొందక మునిపి ఒక అన్యుడు, అతను చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి. కానుకలు తీసుకొని బయలుదేరిండట. దేవుని స్తోత్రం చెప్పండి. అంత గొప్ప మాట అండి. ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెబుతున్నాడు. నీ అనారోగ్యాల నుంచి, నీ జబ్బుల నుండి ఈ మేలో దేవుడు నీకు విడుదలైపోతున్నాడు. ఇక నీ ఇంట్లో రోగం అనేది, చెప్పండి, రోగం అనేది, మీ బ్యాగులో ట్యాబ్లెట్లు అనేవి చెప్పండి, ఒంట్లో షుగర్ అనేది చెప్పండి ఉండకూడదు. మీరు చెప్పండి, ప్రభువా
నా ఒంట్లో షుగర్ మొత్తం నాయన తీసిపడే ప్రభువా, ఒక షుగర్ బస్తాని గునిస్తా తండ్రి. చెప్పండి, పెద్ద బస్తా గునిస్తా ప్రభువా. తీర్మానం. మీరేం మాట్లాడలేదు. దేవునికి ఇవ్వాల్సినసరికి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంటే అసలు 2 చేతులు కాదు, కాళ్ళు కూడా లేపుతారు లేపమంటే. దేవుని కోసం ఒక తీర్మానం కలిగి ఉండాలి. అక్కడ ఆ సహోదరి నువ్వు అప్పమ్మ ఇవ్వు అనగానే వెనకాడకుండా ఇచ్చిందండి. అందుకని దేవుడు అద్భుతం చేశాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీకేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, ఈ మే మాసములో నీ ఇంట్లో ఉన్న అనారోగ్యాన్ని కొట్టివేయబోతున్నాడు, విడిపించబోతున్నాడు. ఎలా విడిపించబోతున్నాడంటే, నీ మీదకు తైలాభిషేకం రాబోతుంది. ఆ తైలము ఎవరి మీద ఉంటుందో వారు విడిపించబడతారు. 1 శాపము నుంచి విడిపించబడతావు, 2 అప్పు నుంచి విడిపించబడతావు, 3 చెప్పండి అనారోగ్యం నుంచి విడిపించబడతావు. ఈ నెలలో దేవునిని విడిపించడానికి కదలబోతున్నాడు. నీ ప్రతి పరిస్థితి నుంచి విడిపించడానికి ఆయన కదలబోతున్నాడు. దేవుడు చెబుతున్నాడు మరొక మాట, నీ అవమానముల నుంచి, నీ నిందల నుంచి, నీ భయంకరమైన అవహేళనల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. నిన్న మొన్నటి వరకు అన్ని నిందలే, అన్ని అవమానాలే, అన్ని అవహేళనలే. నీ జీవితంలో ఎప్పుడు చూసినా అవమానించబడ్డావు, తృణీకరించబడ్డావు, గేలి చేయబడ్డావు, త్రోసివేయబడ్డావు. రకరకాలైనటువంటి నిందలు నీ మీద వేశారు. అన్నిటి నుంచి దేవుడు అంటున్నాడు, ఈరోజు ఈ మే నెలలో నిన్ను విడిపిస్తానంటున్నాడు. నిన్ను విడిపిస్తానంటున్నాడు. విడిపిస్తాడండి. నువ్వే నిందతో వచ్చావు? గర్భఫలము లేదని ఒక నింద, ఆస్తి లేదని ఒక నింద, చదువు లేదని ఒక నింద, ఉద్యోగము లేదని ఒక నింద, వివాహము కాటలేదని ఒక నింద, నీ క్యారెక్టర్ బాగలేదని ఒక నింద. రకరకాల నిందలు నీ మీద, 1 కాదు 2 కాదు. ప్రభు అన్నాడు, ఏ నిందతో ఇక్కడికి వచ్చావు? వివాహం జరగట్లేదని ఒక నింద మోస్తున్నావా? గర్భఫలము లేదు ఒక నింద మోస్తున్నావా? మంచిదానివి కాదు అని ఒక నింద మోస్తున్నావా? భయంకరమైన శాపగ్రస్తులను ఒక నింద మోస్తున్నావా? చదువు లేదని ఒక నింద మోస్తున్నావా? ఉద్యోగం లేదని నింద మోస్తున్నావా? నువ్వు ఏ నింద నీ జీవితంలో అనుభవిస్తున్నావో దేవుడు అన్నాడు, ఈ మేలో ఆ నిందల నుంచి నిన్ను విడిపించబోతున్నానంట. నిందల నుంచి హన్నాను ఏ నిందతో వచ్చిందో మందిరానికి, ఆ నిందను దేవుడు ఏం చేశాడట? కొట్టివేశాడు. అందరూ అంటున్నారట, గొడ్రాలికి నీకు పిల్లలు పుట్టరు, నీ జీవితం ఇంతే, నీ బ్రతికింతే, నువ్వు ఎప్పుడు కూడా ఇక నువ్వు గర్భవతివి కావు అంటున్నారట. రకరకాలుగా నిందిస్తుంటే, అవమానిస్తుంటే ఆవిడేం చేసింది తెలుసా? పరుగున దేవుని మందిరంకి వచ్చిందండి. దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో ఏడుస్తుంది. దేవుడు చూశాడు, తన నిందని కొట్టివేశాడు. ఈరోజు చెబుతున్నాడు, నీ అనారోగ్యం నుంచి విడిపించడమే కాదు, దేవుడు అంటున్నాడు, నీ నిందల నుంచి కూడా కొట్టేస్తాను. ఏ నింద ఉందో నీ మీద, ఏ నిందతో బాధపడుతున్నావు, ఏ నిందతో ఇక్కడికి వచ్చావు, ఏ నిందకు గురయ్యావు, నీకు తెలుసు. అది ఆ నింద నుంచి దేవుడు నిన్ను ఈ మే మాసంలో విడిపించబోతున్నాడు. చివరిగా నీతో దేవుడు ఒక మంచి మాట చెప్పబోతున్నాడు. ఏమిటి ఆ మాట అంటే, నువ్వు జయించలేంది, నువ్వు ఓడించలేంది, నువ్వు మాటిమాటికి ఓడిపోతున్నది, నువ్వు మాటిమాటికి పడిపోతున్నది, నువ్వు మాటిమాటికి జారిపోతున్నది, నీ జీవితంలో ఒకటి ఉంది. అదేంటంటే, నువ్వు జయించలేని నీ పాపం. నీ పాపాన్ని జయించలేకపోయావు, నీ పాపాన్ని నువ్వు ఓడించలేకపోయావు, నీ పాపమును నువ్వు గెలవలేకపోయావు. ఆ పాపము నుంచి దేవుడు అట నిన్నేం చేస్తాడంటే, ఈరోజు విడిపిస్తాను. దేవుడు చెప్పండి హల్లెలూయానండి, హల్లెలూయా. ఈ మే మాసంలో నీ పాపము నుంచి విడిపించబోతున్నాడు. పాపము నుంచి విడిపించగలిగే దేవుడు ఒక్కడే. మనుషులు విడిపించలేరు, స్నేహితులు విడిపించలేరు, బంధువులు విడిపించలేరు. నీ భర్త ఏ పాపముతో ఉన్నాడో, నీ భార్య ఏ పాపములో ఉన్నదో, నీ బిడ్డలు ఏ పాపములో ఉన్నా విడిపించగలిగే దేవుడు ఒకడే, ఆయన నజరేయుడైన యేసు. పాపం మనుషులు చాలామంది చెప్పారు అమ్మాయికి, అమ్మాయి ఎందుకలా తిరుగుతున్నావు, తిరగమాకు, ఆరోగ్యానికి మంచిది కాదు,
జబ్బులు వస్తాయి, రోగం వస్తుంది, అటు తిరగక అంది. ఆ అమ్మాయి వినలా. ఆ ఊరు వెళ్తే ఆ ఊరు వాళ్ళు కూడా చెప్పారు, ఎందుకమ్మా ఇలా తిరుగుతున్నావు, తిరగమాకు, ఎవరికైనా తెలిస్తే కొడతారు, పిచ్చిదానా, తిరగమాకు అని చెప్పి ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా ఆ అమ్మాయి వినదా? వినలా. ఒకరోజు వెనక దొరికిపోయింది. పాపంలో దొరికిపోతే అందరూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ జుట్టు పట్టుకొని లాక్కుంటూ వస్తున్నారు. మీరు ఒకసారి మీ ఊరిలో అది జరిగితే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి అన్ని వందల మంది ప్రజల మధ్య, ఊరిలో అన్ని గ్రామంలో, ఆ ఇళ్ళ మధ్య ఆ అమ్మాయిని తీసుకొస్తుంటే మగవాళ్ళు, ఆడోళ్ళు, ఇక ఆడవాళ్ళు ఏమని తిడతారు, చీచి సైతాంది, ఇది చెడ్డమోహంది, దుర్మార్గురాలు, చెడబుట్టింది, ఊరికి చెడ్డ పేరు తెచ్చింది, ఊరిలో వాళ్ళందరూ పాడు చేస్తున్నారు అని ఎంతమంది అంటారు? ఆ అమ్మాయి మధ్యలో నిలబడి ఉందండి. రకరకాల మాటలు. పురుషులు కూడా, మా కాలనీలు ఎలాంటి వాళ్ళు ఉండకూడదు, మా వీధులు ఎలాంటి వాళ్ళు ఉండకూడదు, మా అపార్ట్మెంట్లో ఎలాంటి వాళ్ళు ఉండకూడదు, మా పేటలో, మా ఊరికి మంచి పేరుంది, ఇలాంటి దాన్ని ఉంచకూడదు, తీసేయడా, కొట్టండి. అలా అంటే ఆ స్థానంలో ఒకసారి నిన్ను నువ్వు ఊహించుకో. ఆ స్థానంలో ఒకసారి నన్ను నేను ఊహించుకో. ఎంత గిల్టీగా ఉంటుంది, ఎంత భయంకరం అవమానం, ఎంత భయంకరమైన పరిస్థితి. ఊరు మొత్తం ఉండి, ఒక చోట కాదు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు దగ్గర కాదు, ఊరు మొత్తం ఒకటైంది. ఆమె చేసిన పాపాన్ని బట్టి దొరికిపోయింది. చూసావా, పొద్దుటే లాక్కొని వస్తున్నారట అమ్మాయిని, తీసుకొచ్చి చేతులు కట్టేశారట. మనం అప్పుడప్పుడు చూస్తాం, పాపం చేస్తాడు, దొరికాడు ఇతను, చెట్టు కట్టేసి కొడుతున్నారని యూట్యూబ్లో, ఫేస్బుక్లో అక్కడక్కడ మనం చూస్తుంటాం. ఊరందరూ చెప్పులతో కొడుతుంటారు, రాళ్ళతో కొడుతుంటారు. ఆమెను కూడా అలాగనే ఇబ్బంది పెడుతున్నారు. ప్రొద్దుటే రాత్రి దొరికింది పాపం చేస్తా. ఆశ్చర్యం ఏంటంటే ఈ మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పడానికి ప్రభు ప్రయత్నిస్తున్నాడు. పాపం ఒక్కరు చేయరు కదా, పాపం ఒక్కరు చేయరు కదా, మరి పురుషుడు పారిపోయాడు, పురుషుడు తప్పుకున్నాడు, మగాడు తప్పుకున్నాడు. తెలివి తక్కువది, పిచ్చిది, అమాయకురాలు, నమ్మి వెళ్ళింది. అందరూ చూసేసరికి వాడు తప్పుకొని వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి తప్పుకోలేకపోయింది. దొరికిపోయింది. చూసావా మొగుడు ఎలా తప్పుకున్నాడా? పాడైంది ఎవరంటే అమ్మాయి. చూడు, మన సమాజంలో ఇలాంటివి మనం చూస్తుంటాం. ప్రేమించి పెళ్లి చేసుకోవటం, తప్పు చేస్తూ దొరికిపోవటం. కొన్ని రోజులు వాడుకుంటాడు మగాడు, నమ్మబలుగుతాడు, మాటలు చెబుతాడు, తీయని మాటలు. వాడికి నచ్చిన రోజులు ఉంటాడు, నచ్చకపోతే వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయి ఇంకొక పెళ్లి చేసుకుంటాడు. వాడికి పెళ్లిని ఇవ్వడానికి ఎవ్వరికి సందేహం ఉండదు. కానీ వీని నమ్మి వెళ్ళిన అమ్మాయి చూడు, ఆ అమ్మాయికి పెళ్లి జరగాలంటే ఒకవేళ ఎవరు నచ్చినా వాళ్ళ నా అబ్బాయితో పెళ్ళిందట, నాకు వద్దు అమ్మాయి అని వెళ్ళిపోతావు. కానీ ఈ అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోయిన వాడు మాత్రం చక్కగా పెళ్లి చేసుకుంటాడు, కాపురం చేస్తుంటాడు, పిల్లలను అంటాడు. నష్టపోయింది ఎవరంటే స్త్రీనే. స్త్రీ చాలా సెన్సిటివ్ అండి. తొందర
తొందరగా మోసపోయే గుణం స్త్రీ దగ్గరే ఉంటుంది. అందుకనే ఆ సర్పం ఆదాము దగ్గరకు రాలా, హవ్వ దగ్గరికే వచ్చాడు. హవ్వే మోసపు మాటలకు చిక్కింది, జీవితాన్ని పాడు చేసుకుంది. ఒక తండ్రిగా చెబుతున్నాను, ఏ మగాడి మాట మీరు నమ్మొద్దు. ఏ మగాడి మాట ఎప్పుడు నీ భర్త అయినా, నీ తండ్రి అయినా, నీ తండ్రి అన్నైనా, నీ సహోదరుడైనా, నీకు తెలిసిన వాడైనా మగాడే. వాడి బుద్ధి అలాంటిది, వాడి స్వభావం అలాంటిది. ఈడేమయ్యాడు, ఒక్కటి దొరికింది, ఒక్కదాన్నే పట్టుకున్నారు, వాళ్ళేమయ్యాడు. ఎవరన్నా అడిగారు అక్కడ వాడెక్కడని? అడగల. వాడెక్కడున్నాడమ్మా అని అడిగారు? అడగల. పైగా ఏం చెబుతున్నారంటే ఈవిడ పాపం చేస్తంటే దొరికిందన్నారు. యేసు ప్రభు వారు ప్రేమ గలవాడు కనుక, యేసు ప్రభు అందరికి దేవుడు కనుక అద్భుతమైనటువంటి ఆన్సర్ చేస్తున్నాడు, జవాబు ఇస్తున్నాడు. సరే, ఓకే, మీలో పాపము చేయనివాడు ఈవిడి మీద రాయి వేయండి అన్నాడు. ఎవడు పాపం చేయలేదు? అందరూ చేశారు. ఎవడు వేయలేకపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. ఒకతే ఉంది, వణికిపోతుంది, గజగజలాడుతుంది. యేసుప్రభు అన్నాడు, అమ్మా, ఎప్పుడు ఎవరు పిలవలట్లా. తన క్యారియర్లో, తన జీవితంలో, తన బ్రతుకుల్లో, తనకు అన్ని సంవత్సరాల వయసులో అమ్మా పైకి చూసింది. ఆయన అలాగే చూస్తున్నాడు. ఏమ్మా, నిన్ను ఎవరు కొట్టలే? కొట్టలేదు ప్రభువా. కొట్టనివ్వను, కొట్టనివ్వను. ఏ ప్రభువా, నీకు పడవలసిన రాయి నా మీద పడుతుంది. నేను పడతాను, నేను పడతాను. నా దెబ్బలన్నీ నువ్వు పడతావా? అవును. నీ మీదకు శిక్ష రానివ్వను. నువ్వేలో ఇక మీదట పాపము చేయకు. అంతే, వెళ్ళిపోయింది. ఎన్ని రాళ్ళు ఆవిడ దగ్గర విసిరారో అన్ని రాళ్ళ దెబ్బలు యెరూషలేములో ఆయన తిన్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు చేసిన పాపాలకు ఇన్ని రాళ్ళ దెబ్బలు తినాలి నువ్వు? ఆ దెబ్బలన్నీ ఎక్కడ, ఎవరు తిన్నారో తెలుసా? ఆ కలువరిలో యేసయ్య తిన్నాడు. అయినా పాపం చేస్తావా? ఇంకా పాపం కోసం పరిగెడతావా? ఇంకా పాపం చెయ్యాలని పోగొడతావా? ఆ దినము నుంచి ఆవిడ పాపం ఎక్కడా చేయాలి. పాపములో నుంచి ఆమెను విడిపించాడండి.
గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నిన్ను విడిపిస్తాడా నీ పాపము నుంచి, నీ శాపము నుంచి, నీ రోగము నుంచి, నీ అవమానము నుంచి, నీ నిందల నుంచి, నీ శాపము నుంచి, నీ భయంకర పేదరికం నుంచి, అప్పుల నుంచి విడిపించే మాసం మే మాసం, మే నెల. ఎలా విడిపిస్తాడంటే నువ్వు అడిగితే ఆ తైలంతో నేను అభిషేకిస్తాడు. ఆ తైలం ఏం చేస్తుందంటే నీ మీద ఉన్న శాపాన్ని, నువ్వెక్కడ బంధించబడ్డావు ఆ బంధకాలన్నిటినీ పక్కొట్టేసింది. అదే తైలాభిషేకం యొక్క ప్రత్యేకత. అదే తైలాభిషేకం యొక్క ప్రత్యేకత. ఆ తైలాభిషేకం ఈరోజు నీ మీదకు రాబోతుంది. ఈ మే మాసంలో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు బంధించబడిన ప్రతి బంధకం నుంచి నీకు విడుదల దొరికే నెల ఈ నెల. నువ్వెక్కడ బంధించబడ్డావు? ఎందులో బంధించబడ్డావు? నాకంటే నీకే ఎక్కువ తెలుసు. నువ్వేం చేయాలి? నువ్వెక్కడ బంధించబడ్డావా, నువ్వు దేని విషయంలో బంధించబడ్డావా, దాన్ని ప్రభుతో చెప్పు. నేను ఈ విషయంలో బంధించబడ్డానయ్యా, నన్ను విడిపించు. నా భర్త ఈ బంధకాల్లో ఉన్నాడు, అతన్ని విడిపించు. నా బిడ్డలు ఈ బంధకాల్లో ఉన్నారు, వారిని విడిపించు. నేను ఈ బంధకంలో ఉన్నా, నా ఇల్లు ఈ బంధకంలో ఉంది, నా జీవితం ఈ బంధకంలో ఉంది, విడిపించు అని అడిగితే ఆయన విడిపించబోతున్నాడు. లేచి నిలబడదాం. ఎంతమంది ఈరోజు ప్రభా వారికున్న ఆపత్కాల పరిస్థితులు నీకు మొర్రపెట్టి అనుభవంలోనికి వచ్చారు? ఎంతమంది అడుగుతున్నారో నన్ను విడిపించు ప్రభు అని. అయ్యా, వారిని విడిపించడానికి కదులయ్యా, వారిని తాకయ్యా, వారిని ముట్టుకోయ్యా, వారిని స్వస్థపరచు, వారిని విడుదలపరచు, వారి తలను తాకయ్యా. ఎన్ని సంవత్సరాలు శాపకాడు అనుభవిస్తున్నారో, ఎన్ని సంవత్సరాలుగా పాప బంధకాలు మ్రగ్గిపోతున్నారు అయ్యా, ఎన్ని సంవత్సరాలుగా నిందలు అనుభవిస్తున్నారు, ఎన్ని సంవత్సరాలుగా రోగాలతో పీడింపబడుతున్నారు, ఎన్ని సంవత్సరాలుగా వేదన అనుభవిస్తున్నారు. దేవా, కదులయ్యా, 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 కదులయ్యా. దిగునైనా ఈరోజు నీ పగటి వేళ సంచరించి మధ్య ప్రజల మధ్య దేవా నా తండ్రి, వారి మీద ఉన్న ప్రతి పాపకాడి, శాపకాడి అయ్యా, నిందలకు అనేక బంధకాలని కూడా తెగిపోవాలేస్తున్నామంలో అయ్యా. ఇదిగో తండ్రి నాయన, వారి మీద ఉన్న రోగకాడి విరిగిపోవాలేస్తున్నామంలో. ఆ బంధకాలని తెగిపోవును గాక తండ్రి నాయన. పాప బంధకాల్లోంచి ఎంతమంది బయటకు రావాలని ఆశిస్తున్నారో వారికి విడుదల ప్రకటిస్తున్నాం ఈ రోజున. యేసునామములో వారికి విడుదల కలుగును గాక. సంవత్సరాల తరబడి వేధిస్తున్న పాపగాడి ఆ పాప బంధకాలు తెగిపోవును గాక అయ్యా. సంవత్సరాల తరబడి అనుభవిస్తున్న ఆ శాపం అనే బంధకాలు తెగిపోవును గాక. ప్రజలు నిన్ను మహిమపరచుదురుగాక, ప్రజలు నిన్ను మహిమపరచుదురుగాక. ఇశ్రాయేలు ప్రజలు నిన్ను మహిమపరిచినట్లుగా ప్రభా, నీ ప్రజలు నిన్ను మహిమపరచుదురుగాక, నిన్ను మహిమపరచుదురుగాక. ఆనందముతో, ఉత్సాహముతో, సంతోషముతో నిన్ను స్తుతించుదురుగాక అయ్యా. వారందరూ దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక, సంతోషించుదురుగాక, నిన్ను మహిమపరచుదురుగాక. వచ్చే నెల ప్రభు అందరూ నాయన నీ సాక్షులుగా లేపబడుదురుగాక. దూరాన ఉండి లైవ్ చూసిన బిడ్డలను కూడా దర్శించుదువుగాక. వారి మీద ఏ కాడి ఉన్నా విరగొట్టబడును గాక. ఏ బంధకాలు వారిని వేధిస్తున్నా యేసునామములో వారికి విడుదల కలుగును గాక. ఏ ఆపత్కాల పరిస్థితిలో వారు ఉన్నా వారికి విడుదల కలుగును గాక. ఇక్కడ కదులుతున్న పరిశుద్ధాత్మ దేవా, ఈ లైవ్ ద్వారా వారి కుటుంబాలను కదులుదువు గాక, వారి జీవితాలను కదులుదువు గాక, వారి పరిస్థితుల్లోకి వెళుదువు గాక, వారికి ఉన్న బంధకాలన్నీ విడిపోవును గాక. యేసునామములో వారికి స్వస్థత కలుగును గాక. తండ్రి నాయన, ప్రతి ఒక్కరిని తాకినందుకు నీకే స్తోత్రాలు, విడుదల పరిచినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరిని నువ్వు ఆశీర్వదించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరిని నేను మహిమపరుస్తుండగా అయ్యా నేను నీ నామానికే మహిమ కలుగును గాక. తండ్రి, ఈ దినం నీకు మే మాసంలో ప్రభా అయ్యా నీ బిడ్డలందరి జీవితాలను నీ గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు. మేము నీ మాటను నమ్ముతున్నాం ప్రభా, మీ మాటను విశ్వసిస్తున్నాం ప్రభువా. నువ్వు మా డాడీవి ప్రభా,
తండ్రి నువ్వు మాట ఇచ్చి తప్పేవాడు కాదు డాడీ. ఈ మే మాసంనైనా అయ్యా విడుదల పరిచే మాసం అన్నావు, విడుదల పొందుకునే మాసం అని చెప్పావు నీ సేవకుల్లో. మేము నమ్ముతున్నాం ప్రభువా, విశ్వసిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నందుకు నీకు వందనాలు డాడీ. ఈ మే మాసం అంతా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించాయా. అవునయ్యా, చెట్టుకు మంచు ఉన్నట్లుగా మాతో ఉండి నడువయ్యా, మమ్మల్ని నడిపించయ్యా. మా ప్రయాణాల్లో సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండి నడిపించయ్యా. ఆత్మిక విషయాల్లో, భూ సంబంధమైన విషయాల్లో, ఆర్థిక విషయాల్లో ప్రభా తండ్రి నాయన, ఆరోగ్య విషయాల్లో ప్రభా, నా తండ్రి బిడ్డల స్టడీస్ విషయంగా ప్రభా, అయ్యా బిడ్డల యొక్క జాబ్ విషయాల్లో ప్రభా, అయ్యా నా తండ్రి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి నడవండి అయ్యా. తండ్రి మీరు మాతో ఉంటేనే మేము నడవగలుగుతామయ్యా, మీరు మమ్మల్ని నడిపిస్తేనే మేము నడవగలుగుతామయ్యా. నీ కృప, నీ క్షేమం మాకు తోడుగా ఉంచి నడిపించయ్యా. ఈ మే మాసంలో మా సంఘంలో ప్రభు జరుగుతున్న ఆరాధనలో మీరు తోడుగా ఉండయ్యా. అయ్యా బయట జరుగుతున్న విజయవాడ పరిచర్య, అలాగే మే 3వ తారీఖున జరుగుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్లో జరుగుతున్న హరిహర కళావరంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన, అలాగే నాయనా తండ్రి 6వ తారీఖున జరగబోతున్న విజయవాడలో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన, 3వ మంగళవారం జరుగుతున్న ప్రభావి గుంటూరు పట్టణంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన, అలాగే పూనూరులో జరుగుతున్న అయ్యా 7, 8 తారీఖులో జరుగుతున్న సువార్త సభల్లో కూడా మీరు తోడుగా ఉండి నైనా ప్రభా నడిపించండి అయ్యా. మాకు కావలసిన ఆరోగ్యాలు ఇవ్వండి, బలమైన అభిషేకం అనుగ్రహించండి. మేము ఎక్కడ అడుగు పెడుతున్నామో ప్రభా ఆ ప్రాంతాలను దీవించండి, ఆ ప్రాంతాల ప్రజలకు విడుదల దయచేయండి, ఆ ప్రాంత ప్రజలకు స్వస్థత దయచేయండి. ఆ ప్రజలందరూ గొప్ప కార్యాలు పొందుకోవాలయ్యా, సహాయం చేయండి. మా సంఘాన్ని దీవించండి అయ్యా, సంఘ బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ప్రభానాన్ని సంఘం కూడా విస్తరించబడాలి నెలలో అయ్యా, కృప చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ మహిమని ప్రత్యక్ష, నీ అద్భుత కార్యాలు ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి కృప చూపండి అయ్యా. మా కుటుంబాన్ని కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ నెలలో చాలా ఆర్థిక వనరులు అవసరమై ఉన్నాయి పరిచర్య నిమిత్తమయ్యా. అయ్యా డోర్స్ ఓపెన్ అగును గాక, ఆర్థిక ద్వారాలు తెరవబడును గాక అయ్యా. సమృద్ధిని అనుగ్రహించి మహిమ పొందుకునమని ఈ మే నెల 1వ తారీఖు నుంచి ప్రభా చివరి తారీఖు వరకు నీ సన్నిధి, నీ ప్రశంసే మాకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకొనుమని, విత్తబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చి మహిమ పొందుకొనుమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి దీవిస్తున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కూడిన మనందరికీ తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. God bless you.